విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియా లక్షణాలతో ఇప్పటివరకు మొత్తం 130 కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది. బాధితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి శానిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇప్పటివరకు మొత్తం 130 డయేరియా కేసులు నమోదయ్యాయి. చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి 70 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. మరికొందరు బాధితులు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. అప్రమత్తమైన యంత్రాంగం న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాలువల్లో బ్లీచింగ్ చల్లారు. బాధితులకు వైద్య సాయం అందించేందుకు న్యూ రాజరాజేశ్వరిపేటలోని హైస్కూల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసి బాధితులకు అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే వైద్య శిబిరానికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. డయేరియా బాధితులను మంత్రులు సత్యకుమార్, నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ పరామర్శించారు. తాజా పరిస్థితులపై మంత్రులకు అధికారులు వివరాలు అందజేశారు. బాధితులందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు. అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ని, స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడం జరిగింది. మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. రెండో విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది. బ్యాక్టీరియాలజికల్, బయాలజికల్, మైక్రోబియల్ టెస్టుల కోసం పంపించడం జరిగింది. ఇవాళ ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీరి మీద ఒక నిర్ణయం తీసుకుని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు మళ్ళీ రాకుండా చూసుకునే జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన కాంచి సమీక్షించిన కాంచి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. వచ్చిన ప్రజలను అడిగాం. అంటే మాకు ఇక్కడ క్యాంప్ ఉందని అవేర్నెస్ చేయడం వల్ల రావడం జరిగిందని, దీన్ని మరింత విధాల చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో, తర్వాత అధికారులతో, మంత్రులతో కూర్చుని పర్మనెంట్ ఉపశమనం ఏదైనా ఉంటే కనుక నీటిలో కానీ ఇటువంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండవమ్మ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటాను. డయేరియా ప్రబలడానికి కలుషిత నీరే కారణమని స్థానికులు చెప్పడంతో మొబైల్ ల్యాబ్ను రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలోని నీటి నమూనాలను సేకరించి మొబైల్ ల్యాబ్లో పరీక్షిస్తున్నారు. వాటర్ శాంపిల్ ఫిజికో కెమికల్ స్పాట్ టెస్టులు చేస్తాం. దానిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, పీహెచ్, నైట్రైట్ నైట్రోజను, అమ్మోనిక్ నైట్రోజను, ఈ 5 టెస్టులనే చేస్తున్నాం. ఇక్కడ వీటిలో చేస్తే ఏదైనా అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయినా ఏదైనా తేడా వస్తుందో దాన్ని ఫర్దర్గా బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ శాంపిల్ తీసి రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్న గుంటూరుకి వాటర్ శాంపిల్ బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ పంపిస్తున్నాము. ఆ డిస్ట్రిబ్యూషన్లో మాత్రం క్లోరిన్ ఎంత ఉంది, ఎంత కండక్టివిటీ ఎంత నార్మల్గానే ఉంది. మేము చూసిన పాయింట్స్ ఇక్కడ ఈ రాజరాజేశ్వరిపేట, న్యూ రాజరాజేశ్వరిపేటలో స్పాట్లుగా చేసినప్పుడు ఆర్సీఓను కండక్టివిటీ చూసినప్పుడు కొన్ని పాయింట్స్ చూస్తే డిస్ట్రిబ్యూషన్లో ఈ సాటిస్ఫాక్టరీ బాగానే ఉన్నాయి. ఏదైనా డౌట్ వస్తే ఫర్దర్గా బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ శాంపుల్ తీసి రీజనల్ ల్యాబొరేటరీ గుంటూరు మెడికల్ కాలేజీకి పంపిస్తున్నాం. 3 శాంపుల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ దగ్గర 3 శాంపుల్ ఇచ్చారు. నిన్న మా వాళ్ళు వచ్చి 11 శాంపిల్స్ తీసాము. అవన్నీ మెడికల్ కాలేజీకి నిన్న నైట్ వెళ్ళి కూడా అవి ఇనాకులేషన్ చేశారు. అవి 2-3 days రిజల్ట్ వస్తుంది బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్.